వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు రెండు రకాల నోరూరించే వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంటకు ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటో అనుకుంటున్నారా? మనల్ని అలరించి మనకు రెండు నోరూరించే వంటల్ని పరిచయం చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మీ ఇంటి వంటలో స్పెషల్ గెస్ట్ ప్రీతి నిగమ్ గారు. హాయ్ ప్రీతి నిగమ్ గారు, వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నారు, చాలా చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నారు. ఏంటి స్పెషల్? స్పెషల్ మీ ఇంటి వంట. మీ ఇంటి వంట. సో మీ ఇంటి వంట కోసం చాలా స్పెషల్ గా ఇంటి వంటలో వచ్చాను నేను. ఓ నైస్ కిచెన్. సో మీ ఇంటి వంటలో వంట స్టార్ట్ చేయక ముందు మీరు అంటే చాలా కళ్ళతోనే భయపెడుతూ ఉంటారు. చంద్రముఖి అసలు అక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే భయపడుతూ ఈ మధ్య అలా తయారు చేశారండి మన ఇండస్ట్రీ వాళ్ళు నన్ను నెగటివ్ అని చెప్పి ఒక స్టాంప్ వేసేసి ఏపీ మొత్తం నన్ను తిట్టేలాగా చేసి కళ్ళతో భయపెట్టిస్తాను. ఓకే, కళ్ళతో నటిస్తానంటే ఇంకా బాగుంటుంది. ఓకే, నటించడంలోనే అంటే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా ఏపీ మొత్తం అన్నారు కదా, ఆంధ్ర ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు మీరు. వాళ్ళు తిట్టుకోవడం నేను ఐల్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్ అన్నమాట. నాకు ఆశీస్సులు లాంటివి. అంత బాగా చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ ని చూస్తున్నారు మీలో. అంతే అంతే. సో విలన్ అనగానే లేడీ విలన్స్ అంటే ఈ మధ్య కాలంలో ప్రీతి నిగమ్ గారే గుర్తొస్తున్నారు. అంటే అంత బాగా యాక్ట్ చేసి అందరినీ మెప్పిస్తున్నారు. సో మీ ఇంటి వంటలో మీరు స్పెషల్ గా ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారు? కద్దు కోఫ్తా కర్రీ. కద్దు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? కద్దు, పెరుగు, నిమ్మకాయ, శనగపిండి, బ్రెడ్, బంగాళదుంప, కారం, ఉప్పు, గసగసాలు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, జీడిపప్పులు, ఎండి కొబ్బరి పొడి. ఎలా స్టార్ట్ చేయాలి? ఆ బౌల్ ఇస్తే ఆనపకాయ కద్దుని మనం ఇలా తురుముకోవాలి. తురుముకున్న ఆనపకాయని ఒక బౌల్లో వేసుకుని, కారం ఎక్కువ ఇష్టమా? చాలా. ఇప్పుడు అలా చేస్తానైతే. ఓకే, నా కోసం చేస్తున్నారు. కారం దాన్ని తగ్గ వేసుకుని శనగ పిండి కొంచెం వేసుకోవాలి. కార్న్ఫ్లోర్. మీరు ఇక్కడ నేర్చుకున్నారు ఈ కద్దు కోఫ్తా కర్రీ? మా మమ్మీ దగ్గర. పసుపు, ఇప్పుడు ఉప్పు ఏంటంటే ఈ బాల్స్ లో మనకి తక్కువ అనిపించకూడదు కాబట్టి ఇందులో అన్ని సపరేట్ గా వేస్తాం. మళ్ళీ కర్రీ చేశాక అందులో సపరేట్ వేస్తాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆలుగడ్డలు వేసుకుందాం. బాయిల్ చేసి ఉడికించిన ఆలుగడ్డ. మా ఇంట్లో బ్రెడ్ తెచ్చిన తర్వాత మేము జనరల్ గా ఇలా తీసేసేవాళ్ళం, కోపం వచ్చేసి. ఇది నచ్చేది కాదు. ఇది తీసేస్తే ఇవన్నీ వేస్ట్ అయ్యేవి. సో వేస్ట్ చేయకుండా మా మమ్మీ ఏం చేసేవాళ్ళంటే ఇందులో వేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, వీ కెన్ యాడ్ మోర్. ఇంకా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తాయి. సో చంద్రముఖిలో వచ్చే అంతకు ముందు క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ క్యారెక్టర్ కదా? చంద్రముఖి డెఫినెట్ గా డిఫరెంట్ క్యారెక్టర్. అంటే నేను నిజంగా చెప్పాలంటే నేను చాలా లక్కీ అనుకోవాలి. ఎందుకంటే నేను చేసిన ప్రతి క్యారెక్టర్ వేరియేషన్స్ ఉన్నాయి. నెగిటివ్ చేసినా కూడా అందులో కూడా కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అంతకు ముందు సాఫ్ట్ మీకు ఇమేజ్ ఉంది, సాఫ్ట్ అని. ఋతురాగాలు చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా అంటే ఒక చిన్న అమ్మాయి, స్కూల్ గర్ల్, అక్కడ నుంచి మొదలయ్యి మ్యారేజ్ అయిపోయి తర్వాత తను ఎలా ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది తన కోసం. ఇవన్నీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉండే ఆ క్యారెక్టర్ లో. సో అందులో సాఫ్ట్ కూడా వచ్చింది, సింపతి వచ్చింది, అంత డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి అందులో. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఉడికించిన ఆలుగడ్డలు కూడా మొత్తం మ్యాష్ అయిపోవాలి. డీప్ ఫ్రై చేయాలనుకుంటా కదా? ఈలోపు మనం ఆయిల్ పెట్టుకుందామా? ప్లీజ్. చూసారా, మంట పెట్టే ఐటమ్ ఆవిడకి ఇచ్చాను నేను. వంట చేయడానికి కంపల్సరీ కదండి. స్టవ్ ఆన్ చేశాను. గుడ్. ఆయిల్ వేయచ్చేది. గరం మసాలా కూడా వేసుకున్నాము. ఫైనల్ గా కొంచెం గరం మసాలా కూడా. ఇప్పుడు ఇది ఇలా ముద్దలా తయారైపోయింది కదా, దీంతో మనం ఇలా ఉండల్లాగా చేసుకుని ఆయిల్ కాగినట్టే ఉండలా డీప్ ఫ్రై చేసుకోవడమే కదా. సో యశోధర్ గారు, ప్రీతి నిగమ్ గారు ఇలాగే పిలుస్తారమ్మా, నో ప్రాబ్లం. హాసిని పిలిచినట్టే ఎక్కడ వెళ్ళినా కూడా యశోధర. రీసెంట్ గా ఒక ఇంట్లో షూటింగ్ చేస్తున్నాను నేను. అక్కడైతే ఎదుర్కొండ ఇంట్లో ఒక బాబు, 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. నేను అనుకోకుండా ఇలా ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోంచి బయటికి గేట్ వరకు వచ్చాను. వచ్చి ఇలా మాట్లాడుతున్నా నేను గమనించలేదు. సడన్ గా ఇలా చూశాడు. అమ్మో యశోధరా అని చెప్పి పారిపోయాడు. సో
ఇలా అంటే పిల్లల్ని చూడగానే కిడ్నాప్ చేసేస్తుందని ఆ అబ్బాయి కూడా అనుకున్నాడేమో. భయపడిపోయినట్టున్నాడు పాపం. కానీ మీరంతా బాగా చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ అలా ఇన్వాల్వ్ అయిపోయారు మిమ్మల్ని చూడగానే యశోధరాని. ఓకే, బాల్స్ మొత్తం తయారు చేయడం అయిపోయింది. అలా వదిలేస్తే కూడా ఇబ్బంది. మనం ఏం చేస్తామంటే తిప్పుతూ ఉండాలి. కొంచెం అలా ఇలా బ్రౌన్ అవుతున్నాయి కదా, ఇంకొంచెం లైట్ గా బ్రౌన్ అయితే తీసేయచ్చు. ఓకే, మనం ఇది వేగేప్పటి వరకు ఇంకొక నెక్స్ట్ పెడదామా? వెళ్దామా? కాజు. ఆయిల్ అవసరం లేదా? ఆయిల్ అక్కర్లేదు. లైట్ గా ఫ్రై చేసుకొని కాజు గసగసాలు ఇవి ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ అయిపోయాయి కదా, ఇవి తీసేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఫ్రై అవుతుంది కదా, గసగసాలు కూడా అందులోనే వేసేద్దాం. ఇది ఫ్రై చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. అది అయిపోయి తీసేయచ్చు. చక్కగా మంచి కలర్ వచ్చేది. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేయాలి. చాలా మంది పచ్చిమిరపకాయ కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వేస్తే దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగాలి కొంచెం. ఇప్పుడు మనం ఇందులో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. కారం, విల్ యాడ్ లిటిల్ స్పైసెస్. కారం, సాల్ట్, తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అల్లం ఉల్లిపాయ పేస్ట్. ఈ పెరుగుని గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం పెరుగు వేసుకోవాలి. చిలకొడుతూ సాఫ్ట్ గా చిలకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా పేస్ట్, మనం ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా అందులో వేసిన తర్వాత మిక్స్ అవ్వదు. ఓకే, కాబట్టి ఇందులోనే మిక్స్ చేసి అందులో వేసేయచ్చు. ఇందులో ఎందుకు కలుపుతున్నాం అంటే డైరెక్ట్ గా వేయొచ్చు, మళ్ళీ అది అంత మిక్స్ అవ్వకపోవచ్చు. మిక్స్ అయిపోయింది, బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. అందులో మనం కాజు జనరల్ గా టేస్టీగా ఉంటుంది. సో ఆ గ్రేవీలో వేస్తే మాత్రం దాని టేస్టే వేరు. ఇంకెక్కడైనా ఉండలు ఉంటే కూడా మనం ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఓకే, గ్రేవీ అంతా చక్కగా అంతా ఈవెన్ గా ఉండేలా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేద్దాం. ఇది కూడా కొబ్బరి కూడా మనం ఎండి కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాము. దీంతో కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ మనం ఉండలు తయారు చేసాం కదా, ఈ ఉండల్ని ఇందులో వేసేయాలి. పెరుగు వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు మనం. ఓకే, అయిపోయినట్టుగా స్టవ్ ఆఫ్ చేయొచ్చా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీద్దామా. నిమ్మకాయ కూడా ఇందులో పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. రెడీ విత్ కద్దు కోఫ్తా కర్రీ. కద్దు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కద్దు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, పెరుగు, శనగపిండి, ఉడికించిన ఆలు, ఉప్పు, కారం, బ్రెడ్ స్లైసెస్, గసగసాలు, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయలు, నూనె, జీడిపప్పు. కద్దు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సొరకాయ తురుము, 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్స్ శనగపిండి, 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన ఆలు ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి వాటిని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని కోఫ్తా బాల్స్ లా వేసి వేయించాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద పాన్ పెట్టి జీడిపప్పు, గసగసాలు వేసి వేయించి పేస్ట్ లా మిక్సీ చేసుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు తీసుకుని ముందుగా వేయించి పేస్ట్ చేసుకున్న కాజు, గసగసాల పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కలిపిన ఈ మిశ్రమాన్ని ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేసిన కోఫ్తా బాల్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ కద్దు కోఫ్తా కర్రీ టేస్ట్ చేయడానికి రెడీ.